కామ్రేడ్ రవణ 10వ వర్ధంతి సభను మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. కామ్రేడ్ రవణ 27 సంవత్సరాలుగా కార్యదర్శిగా ఉండి అంటే 2 ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల ప్రాంతంలో ఎక్కువగా తను పనిచేశాడు, కార్యదర్శిగా ఉన్నారు. అలాగే ఆయన కేంద్ర నాయకుడిగా ఉండి కూడా ఈ భారత విప్లవోద్యమానికి ఎంతో కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. తను ఈ భారతదేశంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి తను ఏ పందాలో ముందుకు పోవాలని చెప్పి నిరంతరం అన్వేషిస్తూ కృషి చేసినటువంటి కామ్రేడు. తను ఏదైతే నమ్మారో దానికి అంకితమయ్యి మనస్ఫూర్తిగా లీనమయ్యి పనిచేయటం అనేది అది తప్పు కానీ ఒప్పు కానీ పనిచేయటం అనేది మంచి విషయం. తను నమ్మిన దానికే కట్టుబడి పనిచేశారు. చేస్తూనే ఇంకా కొత్తదనం కోసం, కొత్త విషయాల కోసం, కొత్త విషయాల్ని ఆకలింపు చేసుకుంటూ అన్వయించుకుంటూ ముందుకు పోవాలని ఆరాటపడ్డ తపన పడ్డ కామ్రేడు రవణ. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు జరిగిపోయింది. ఆయన లేని లోటు విప్లవోద్యమానికి తీరందని మనం చెప్పొచ్చు. అలాంటి లోటుని మనం తీర్చడానికి మనమంతా కూడా తను ఏ ఆదర్శాలతోటి నమ్మి లీనమైపోయి పనిచేస్తూ తను ఈ లక్ష్య సాధన కోసం పనిచేశారో ఆ లక్ష్య సాధన మేము కూడా పనిచేస్తామని చెప్పి మనం శపథం పూనుతూ ఆయనకి నివాళులు అర్పించడానికి 2 నిమిషాలు అందరూ లేచి నిలబడి మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.